హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు గో గ్రీన్ లైఫ్. ఈరోజు నేను మా ఇంట్లో ఉన్న టర్టిల్స్ని దాని కేర్ ఎలా తీసుకుంటాను, ఎలా నేను చూసుకుంటాను అనేది మీకు చెప్దాం అనుకున్నాను. నేనేం ప్రో కాదు, కాకపోతే 2 years నుంచి వాటిని చూసుకుంటున్నానండి. అండ్ ప్లస్ ఇది వరకు కూడా చూసుకున్నాను కొన్ని, కాకపోతే అవి వేరే వాళ్ళకి ఇచ్చేసాము. సో మా దగ్గర లేవు. సో 2 years నుంచి అయితే ఈ రెండింటిని చూసుకుంటున్నానండి. 2 years బ్యాక్ పెద్దది వచ్చింది, 1 year బ్యాక్ చిన్నది వచ్చింది. సో 2 years నుంచి ఇవి రెండు చూసుకుంటున్నాను. నేను బాల్కనీలో పెట్టేస్తానండి డే టైం అంతా. సో ఇక్కడ బయట బాల్కనీలో పెట్టడం వల్ల బయట పడే హెయిర్ ఏమైనా డస్ట్ అవన్నీ వస్తూ ఉంటాయి కదండి, మన హెయిర్ కానీ బయట నుంచి వచ్చే హెయిర్ కానీ. అండ్ ప్లస్ ఆ పొట్టంతా వచ్చేసి మాకు బర్డ్స్ని ఫీడర్ పెడతానండి నేను బాల్కనీలో. సో అదనమాట, అది కూడా చూపిస్తాను మీకు. ఈ ఎండ కొంచెం తగలాలి బాల్కనీలో పెడుతున్నానండి. ఇండివిజువల్ హౌసెస్ అయితే వేరుగా చూసుకోవచ్చు. బాల్కనీలో ఉన్నప్పుడు మాత్రం ఎండకి కొంచెం మనం కూడా ఉండాలి, మనతో పాటు మనం పెట్టుకునే పెట్స్ని కూడా ఎండ తగిలేలాగా చూసుకోవాలన్నమాట. అది మస్ట్ ఉండాలి. సో మనం ఇంట్లో లైట్ పెట్టకపోయినా కొంచెం సన్లైట్ పడే ఏరియాలో, కొంచెం ఫ్రెష్ ఎయిర్ ఉండే ఏరియాలో పెట్టుకోవాలండి. సో ఇప్పుడు ఏంటంటే ఈ బాల్కనీ క్లీన్ చేసేస్తున్నాను అనమాట. చూడండి ఎంత పొట్టు వస్తుందో. సో ఎవ్రీడే నేను పెడతాను మళ్ళీ మార్నింగ్ క్లీన్ చేసి తాబేళ్ళని పెడతాను. అండ్ ఈవినింగ్కి మళ్ళీ ఇలా పొట్టు వచ్చేస్తుంది. మాకు సింబా అని పెట్టి కూడా ఉందండి. అవి అట్నేమనదు, అలవాటు అయిపోయింది 2 years నుంచి దానికి కూడా అలాగా. సో ఇలా క్లీన్ చేసేసండి బాల్కనీ నీట్గా. కొంచెం వాటర్ పోసేసి తర్వాత క్లీన్ చేసేస్తాను. ఫస్ట్ క్లీన్ చేసేసిన తర్వాత ఆ పొట్టంతా తీసి పడేసి వీటిని క్లీన్ చేస్తాను. వీటికి కొంచెం అంటుంటుంది, హెయిర్ కూడా కొంచెం బయట నుంచి ఉండడం వల్ల క్లీన్గా ఉండవు అనమాట తాబేళ్ళు కూడా. సో తాబేళ్ళని క్లీన్ చేసుకున్నాక మళ్ళీ ఎక్వేరియంలో వేసుకోవాలి. చూసారా, ఇదనమాట. ఇలా ఫీడర్ పెట్టేస్తాను. ఇందా చూపించినేమో వాటర్ కోసం పెట్టినవన్నమాట. నా పాత వీడియోస్ చూపిస్తే ఇవి ఎక్కడి నుంచి తీసుకున్నాను ఏంటి అనేది లింక్స్ అన్నీ ప్రొవైడ్ చేశానండి. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా పాత వీడియోస్లో ఈ ఫుడ్ కంటైనర్స్ ఎక్కడ తీసుకోవాలనేది తెలుస్తుంది. సో ఈ ఫుడ్ తిన్నప్పుడు ఆ పొట్టు వదిలేస్తాయి అనమాట బర్డ్. సో ఇలా తాబేళ్ళని క్లీన్ చేసేసుకుంటున్నానండి. ఒక బ్రష్ అంటూ వాటికి సెపరేట్గా పెట్టేసుకోవాలండి. కొంచెం రఫ్గా కాకుండా కొంచెం స్మూత్గా క్లీన్ చేసుకోవాలి వాటిని. చూసారా, మనం అలా తీస్తూ ఉంటే అది మనం బయట చేయడానికి కూడా ట్రై చేస్తూ ఉంటుంది అనమాట. కొంచెం దూరంగా ఉండాలండి. తాబేళ్ళు కరుస్తాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట వాటికి. ఈ చిన్నది కొంచెం బాగా అల్లరండి ఎక్కువ, అసలు పట్టుకోవడానికి కూడా కొంచెం కష్టం. కాళ్ళన్నీ విదిపేసుకుంటూ ఉంటుంది. పెద్దది మాత్రం అలవాటైపోయి దానికి చక్కగా నీట్గా క్లీన్ చేయించేసుకుంటుంది, అసలు ఏమనదనమాట అది. ఇది చిన్నగా ఉన్నప్పుడు తెచ్చుకున్నానండి, ఇంత పెరిగిపోయింది ఇది. నా పాత వీడియోస్ చూస్తే మీకు నా తాబేలు ఫస్ట్ నుంచి ఎంత హైట్ వెయిట్ ఎలా ఉన్నాయి ఏంటి, ఇప్పుడు ఎంత పెరిగిపోయినాయి అనేది డిఫరెన్స్ తెలుస్తుంది. సో బ్రష్తో నీట్గా క్లీన్ చేసేసుకోవాలండి. అప్ షెల్ కూడా నీట్గా క్లీన్ చేసేయాలి, ఎందుకంటే వాటర్ ఉండి వాటికి కలర్ చేంజ్ అవ్వడం, పైన డస్ట్ పట్టేయడం అలాంటివి అవుతూ ఉంటుంది అనమాట. సో నీట్గా క్లీన్ చేసేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది అండి వాటికి కూడా. సో ఒకదాని తర్వాత ఒకటి 2 క్లీన్ చేసేసుకోవాలండి. ఇది చాలా పెద్దదండి, నేను 2 years బ్యాక్ తీసుకున్నాను, ఇప్పటికి చాలా పెద్దదైంది. చిన్నది మాత్రం 1 year బ్యాక్ తీసుకున్నాను, దానికి కూడా గ్రోత్ తెలుస్తుందండి నాకు. మనం ఫుడ్ ఫస్ట్లో చాలా తక్కువ పెట్టాలండి. తర్వాత కొంచెం అవి తింటున్నాయి, మనం ఎలా తింటున్నాయి, ఎంత పెడితే తింటున్నాయి, ఎంత మిగిలిపోతున్నాయి అవన్నీ చూసుకుంటూ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ మనం పెట్టడమేనండి. ఎవరు దానికి ఇంత పెట్టాలి అంత పెట్టాలని నేను చెప్పేది ఉండదు. మన తాబేలు మన ఇంట్లో మనం ఎలా పెడుతున్నాం అనేది చూసుకుని, అవి ఎక్కువైతే వదిలేస్తాయి కదండి, అలా మనం చూసుకుంటూ పెట్టుకుంటే సరిపోద్ది. ఇది నా తాబేలు పెట్టుకునే ట్యాంక్ అనమాట అండి. నేను ఇది లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను, చూడండి ఒకసారి. మీకు ఎవరికైనా కావాలని నేను ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నాను. ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. కాకపోతే 1 year తర్వాత ఏమైందంటే వాడిన తర్వాత హోల్ పడిందండి దానికి. అదే ఆల్రెడీ ఆ కింద ఇలా రౌండ్గా ఉండే దగ్గర హోల్ పడింది అనమాట. సో నేను దానికి MCB వేసి క్లోజ్ చేశాను.
కొంచెం మనం 2 డేస్కి ఒకసారి వాటర్ చేంజ్ చేసుకుంటే బెటర్ అండి. ఇది చూసారా డస్టీగా ఉన్నాయి వాటర్, 2 డేస్కి ఇలా వచ్చేసినాయి అనమాట. సో ఈ ట్యాంక్ కూడా క్లీన్ చేసేసుకుంటాను. ఇది కూడా బ్రష్తోనూ అలా నీట్గా మొత్తం డస్ట్ అంతా పోయి నాచంతా పోయేదాకా క్లీన్ చేసుకోవాలండి. క్లీన్గా ఉన్న వాటిలోనే మన పెట్స్ని వేటినైనా తాబేలైనా ఫిష్ అయినా వాటిని నీట్గా ఉన్న వాటిలోనే వేయాలండి. లేదంటే ఫంగస్ అలాంటివి పట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, వాటికి ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయన్నమాట. సో అందుకని చాలా నీట్గా పెట్టుకోవాలి. ట్యాంక్లో వాటర్ పట్టేస్తున్నానండి. ఇలా తాబేలు ఉన్నప్పుడు వాటర్ పడడం వల్ల ప్రాబ్లమే లేదండి, అవి ఎంజాయ్ చేస్తాయి. నేనేం చేశానంటే కొంచెం వాటర్ ఒక లెవెల్ వరకు, ఈ లెవెల్ వరకు చాలండి, వాటికి ఎక్కువ వాటర్ ఫుల్గా ఉండాలని అవసరం లేదు, అవి మునగడానికి ఉంటే చాలు. ఎందుకంటే మళ్ళీ పైకి వచ్చి డ్రైగా ఉండాలి అని అనుకున్న టైంలో కొంచెం పైకి రావాలి కదండి, అవి అలా పోసేసాను. చాలామంది ఫుడ్ గురించి కూడా అడిగారంటే ఎంత వెయ్యాలి ఏంటి అనేది. సో నేను ఇప్పుడు ఇవి 2 ఇయర్స్ నుంచి ఉంటున్నాయి కదండి, దాని ఫుడ్ స్టేజ్ నాకు తెలుస్తుంది, అవి ఎంత తినగలవు ఏంటి అనేది. నేను ఇంకా 2 పూట్లు వేయడానికి పెట్టట్లేదండి, ఓన్లీ 1 పూటే పెడుతున్నాను. ఈచ్ 20 వచ్చేలాగా పెడుతున్నానండి. సో అవి హ్యాపీగా తింటున్నాయి, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాయి, వాటికి సరిపోతున్నాయండి, నాకు తెలుస్తుంది వాటికి సరిపోతుంది అనేసి. సో డే మొత్తం మీద ఒక్కసారి మాత్రం ఫుడ్ పెడుతున్నానండి. ఇప్పుడు 2 ఈక్వల్గానే తింటాయండి ఆల్మోస్ట్. వాళ్ళకి ఎంత కావాలనేది వాటికి క్లియర్గా అర్థమవుతుంది. వాటికి ఆకలేసి ఒకదాన్ని ఒకటి నెట్టుకుని ఇది కూడా తినేస్తాయి అనమాట. ఇది మన ఫుడ్ వచ్చేసి టర్టిల్స్ ఫుడ్ అని అడిగితే ఎక్వేరియం షాప్స్లో ఎక్కడైనా కానీ మనకి అవైలబిలిటీ ఉంటుందండి. ఇది ఒకటి పెద్దది అనమాట. నేను ఏం చేస్తానంటే పెద్దది తెచ్చేసుకుంటానండి. చిన్నదాని మీద నాకు పెద్దది చాలా వర్త్ అండ్ కాస్ట్ తక్కువ అనిపిస్తుంది. అండ్ మనం తెచ్చుకున్నప్పుడు ఫస్ట్ మనం డేట్స్ చూసుకోవాలండి. విటమిన్ సి దగ్గర నుంచి అన్నీ ఉంటాయండి ఫుడ్లో వాటికి. సో నేను బయట ఫుడ్ ఏమీ పెట్టను, క్యాలీఫ్లవర్, క్యారెట్ ఏది పెట్టనండి బయట ఫుడ్. ఇది అలవాటైంది, ఇదే పెడుతున్నాను అనమాట. సో నాకైతే హ్యాపీగా అనిపిస్తుంది ఫుడ్. నేను పెద్దది తెచ్చేసుకుని ఆ పెద్దది కొంచెం తీసుకొని చిన్న దాంట్లో పెట్టుకునండి, చిన్నది వేస్తూ ఉంటాను చిన్న దాంట్లో నుండి, పెద్దది మాత్రం అలా ఉంచుతాను. పెద్దది అయిపోవడానికి వస్తుంది ఇంకో 15 డేస్లో అనగా అప్పుడు కొత్తది తెచ్చుకుంటానండి. ఇంకోటి పెద్దదే తెచ్చుకుంటాను. సో ఇది చూసారా 250 గ్రామ్స్, ఇంకోటి వచ్చేసి 40 గ్రామ్స్. 250 గ్రామ్స్కి కాస్ట్ చూడండి 200 రూపీస్ ఉంటుంది. 40 గ్రామ్స్కి వచ్చేసి 120 రూపీస్ ఉంటుంది. అప్పుడు డిఫరెన్స్ ఏముంది, ఇంకా పెద్ద తెచ్చుకోవడం చాలా బెస్ట్, ఎక్కువ మంత్స్ వస్తుంది అనమాట. ఇవన్నమాట 2 అండ్ విష్ణు, వైషు రెండింటిని తెచ్చుకున్నాను నేను. ఎంత సైజు డిఫరెన్స్ కోసం నేను ఆ ఫోటో తీసి పెడుతున్నానండి మీకు. సో అవి చక్కగా అటు ఇటు, అసలు నార్మల్గా అయితే ఇప్పుడు ఉన్న ప్లేస్లో శాండ్ వేస్తే చాలా బాగుంటుందండి వాటికి. కాకపోతే శాండ్ వేస్తే ఈ వాటర్లో అస్మానం కలిసిపోయి మనకి క్లీనింగ్కి చాలా ఇబ్బంది అవుతుందని నేను పెట్టట్లేదండి శాండ్. ఇంకా చక్కగా అవే ఆడుకుంటూ బయటకు వచ్చేసి లోపలికి వెళ్ళి బయటకు వచ్చి లోపలికి వెళ్ళి అన్నీ అవే చక్కగా ఆడుకుంటాయండి ఈ ట్యాంక్లో. సో వాటికి స్పేస్ సరిగ్గా సరిపోతుంది. రెండిటికి కూడా సైజ్ సరిపోయేంత ప్లేస్ ఉందండి ట్యాంక్కి. సో ఈ ట్యాంక్ మీకు నచ్చితే కనుక ఇది తీసుకోండి. నేను ఇంకా ఇంతకంటే కొంచెం పెద్ద ట్యాంక్స్ చూడలేదు, మ్యాక్సిమం అంటే యాప్స్లో చూడలేదండి, బయట ఎక్వేరియం షాప్స్లో ఉంటాయి. కానీ నాకు గాజు దానికంటే ఇది కొంచెం బెటర్ అనిపించింది మనం అస్మానం తీసుకొని క్లీన్ చేయడానికి. ఫిష్ ట్యాంక్ 1 వీక్ ఒకసారి క్లీన్ చేసుకోవచ్చు, 15 డేస్కి ఒకసారి క్లీన్ చేసుకోవచ్చు. టర్టిల్స్ అయితే చాలా పాడవుతుందండి తొందరగా. సో మనం తొందరగా 2 డేస్కి 3 డేస్కి ఒకసారి కంపల్సరీ క్లీన్ చేయాలన్నమాట. సో నేను ఇది ప్రిఫర్ చేశాను, నాకు బాగా అనిపించింది. రెండుటికి కూడా ఇంత మంచి స్పేస్ అనిపిస్తుంది అంటే ఒక్కొక్కటి పెంచుకునే వాటికి ఇంకా బాగా అనిపిస్తుంది అనమాట. నేను 1 ఇయర్ 2 ఇయర్స్ బ్యాక్ ఒకటే ఉందండి, కాకపోతే అది ఎలోన్గా అనిపిస్తుందేమో అన్నట్టు నేను మళ్ళీ ఎక్వేరియం షాప్కి వెళ్ళినప్పుడు మళ్ళీ నాకు బాగా అనిపించింది ఇంకోటి, అందుకని 2 తీసుకున్నాను. ఇది నెక్స్ట్ డే అనమాట, మళ్ళీ నేను తీసి నా బాల్కనీలో వేసే ముందండి ఇది. అయితే బాల్కనీలో వేసే ముందు ఫుడ్ పెడతాను, లేదంటే బాల్కనీ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఫుడ్ పెడతానండి. ఏదో ఒకటి డేకి 1 టైం అనమాట. నైట్ అంతా వాటర్లోనే ఉంటాయి ఇవి, మార్నింగ్ అయిన తర్వాత బాల్కనీలో పెడతానండి. సో నేను ఎలా రొటీన్ చేస్తున్నానో మీకు చూపిద్దామని నెక్స్ట్ డే కూడా వీడియో తీశాను నేను.
వెంటనే వేస్తే వాటికి హెవీ అయిపోతుందండి ఫుడ్ బాగా. అండ్ వాటికి పొట్ట నిండిన తర్వాత తొందరగా తినవై మెత్తగా అయిపోయి వాటర్ అంతా పాడైపోతుంది. సో వాటికి 1 డేకి ఒకసారి పెట్టడం వల్ల ఆకలి ఎక్కువ వేస్తుంది. అండ్ ప్లస్ పెట్టగానే ఫుడ్ బాగా తింటుంది అనమాట. సో అలా ట్రై చేయండి మీరు కూడా. ఫస్ట్లో అయితే మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి 4, 4, 5, 5 అలా అలవాటు చేయండి మెల్లింగా. నెక్స్ట్ డే ఒక 2-3 ఇయర్స్ అలాగ అలవాటు అయిన తర్వాత అండి ఒకసారి బాగా మంచిగా ఫుడ్ పెట్టుకుంటే సరిపోతుంది. నేనైతే అలా పెడుతున్నానండి. వీటికైతే సఫిషియెంట్గా ఉన్నాయి. గ్రోత్ బాగుంటుంది. గ్రోత్ బాగుంటున్నప్పుడు మనం డైట్ మంచిగానే పెడుతున్నట్టు. నేను బయట ఫుడ్ పెట్టట్లేదు కాబట్టి అండి ఇది కొంచెం ఎక్కువ పెడుతున్నాను ఫుడ్. సో ఇది ఫుడ్ తినేసిన తర్వాత నేను మళ్ళీ తీసుకెళ్ళిపోయి బాల్కనీలో పెట్టేస్తానండి. అదే చూపిస్తున్నాను అనమాట నా రొటీన్, తాబేల్ రొటీన్. ఇలానే వాటర్లో ఉంచేసి అవి సిక్ అయిపోతాయి అనమాట. కంపల్సరీ ఎండ పడాలి. నేను పెట్టే ప్లేస్లో కూడా కొంచెం సన్లైట్ అండ్ గాలి వెళ్తారు అంటే బాగుంటాయండి వాటికి. సో ఇక్కడ పెడతాను అనమాట. ఇక్కడ ఏంటి అంటే నాకు బయట నుంచి బర్డ్స్ కూడా వస్తాయని చెప్పాను కదండి. అవి ఎక్కడేమైనా వీటిని పొడుస్తాయేమో, హామ్ చేస్తాయేమో అని నేను అక్కడ టేబుల్స్ పెట్టుకున్నాను అనమాట. ఆ టేబుల్స్ కిందకి వెళ్ళిపోతాయి ఖచ్చితంగా అవి. సో దాక్కోవడానికి ఫస్ట్ పెట్టగానే మనకి కూడా ఎన్ని ఇయర్స్ అలవాటైనా కానీ మనకు కూడా భయపడతాయండి అవి. సో చూసారా ఎలా వెళ్ళిపోతుందో అది ఫాస్ట్గా. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టానండి నేను వీడియో. అవి చాలా స్లోగా ఉంటాయి కదా, అందుకని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను. సో మా సింబాని చూసారా, అవి అన్నీ అలవాటేనండి దానికి. అవి తాబేలు సింబాని ఏం చేయవు, కుక్కపిల్ల వాటిని ఏం చేయదు. అలా కామ్గా కూర్చుని చూస్తూ ఉంటుంది అనమాట, వాటిని గార్డ్ చేస్తూ. సో మనం ఖచ్చితంగా తాబేలు తీసుకున్నప్పుడు వాటికి సన్లైట్ ప్రొవైడ్ చేసేలాగా ఉంటేనే తీసుకోండి, లేదు అంటే తీసుకోవద్దు. వాటి వల్ల మనకు కూడా ఇన్ఫెక్షన్స్, పిల్లలు ఉంటే పిల్లలకి కూడా ఆ నీళ్ళల్లో చేతులు పెడితే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో శుభ్రంగా నీట్గా చూసుకునేటట్టయితేనే మనం ఏదైనా పెట్స్ తీసుకోవాలండి, లేదంటే తీసుకోకూడదు. సో ఇలా సన్లైట్ మీరు అవైలబుల్ చేయగలరు అనుకుంటే కనుక తీసుకోండి. థ్యాంక్ యూ.